నారాయణ మహర్షి నారదుడితో ప్రపంచతత్వాన్ని తెలుసుకున్న మానవుడు జనన మరణాలనే సుడిగుండాల్లో పడి కొట్టుకుపోడు. ప్రపంచతత్వమే దేవీతత్వము. ఈ ప్రపంచాన్ని సృష్టించేది, పాలించి పోషించేది, లయం చేసేది ఆ జగన్మాతయే. ఆమె సత్వ రజ స్తమో గుణాలు మూడింటి యందు ఉంటుంది. సిద్ధులైన మహర్షుల చేత పూజింపబడే ఆ దేవి స్వరూపం తలచినంత మాత్రానే జీవుల సమస్త పాపాలను పోగొడుతుంది, కోరికలను అన్నిటినీ ఫలింపచేస్తుంది, చివరగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. ఇతడు బ్రహ్మమానస పుత్రుడు, మన్వంతరాలన్నిటికీ అధిపతి. ఇతడి భార్య శతరూప. ఒక రోజున స్వయంభువుని బ్రహ్మదేవుడు మహాదేవిని ఆరాధించి ప్రజా సృష్టి శక్తిని సిద్ధింపచేసుకో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు స్వయంభువ మనువు సర్వకారణ కారణమైన ఆ మాయాశక్తిని ఈ విధంగా స్తోత్రం చేశాడు. నమో నమస్తే దేవేశి జగత్కారణకారిణి శంఖచక్ర గదాహస్తే నారాయణ హృదాశ్రితే వేదమూర్తే జగన్మాతః కారణస్థానరూపిణి వేదత్రయ ప్రమాణగ్నే సర్వదేవ నుతే శివే మహేశ్వరీ మహాభాగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియావాసే మహాదేవ ప్రియంకరీ గోపేంద్రస్య ప్రియే జ్యేష్ఠే మహానందే మహోత్సవే మహామారి భయహరే నమో దేవాదిపూజితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే.